అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ద్వారా డైరీ ఫార్మర్స్‌కి, అలాగే ఫార్మర్స్‌కి ఉపయోగపడేటువంటి వీడియోలు ముఖ్యంగా చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలు కూడా ఆల్రెడీ ఎవరైనా సరే ప్రాక్టికల్‌గా డైరీ ఫార్మ్ రన్ చేసేటువంటి వాళ్ళు, రైతులు, వాళ్ళ యొక్క అనుభవాలు ఇలాంటివన్నీ కూడా అనుభవం ద్వారానే మనం తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివి ఫ్యూచర్‌లో మరిన్ని మన యూట్యూబ్ ఛానల్‌లో వస్తాయి. తప్పనిసరిగా ఇప్పటివరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలన్నీ కూడా మీకు నేను ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా వస్తాయి. ఈరోజు మనం తీసుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఈ వీడియో డైరీ ఫార్మ్ రన్ చేసేటువంటి రైతులకి చాలా ఉపయోగపడేటువంటి వీడియో. అలాగే ఇతర రైతులకి కూడా చాలా ఉపయోగపడేటువంటి వీడియో. రైతులు ఎక్కువగా ఏదన్నా ఇప్పుడు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలన్నా, లేకుంటే వ్యవసాయం చేయాలన్నా బయట వడ్డీకి డబ్బులు తీసుకొస్తూ ఉంటారు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర. ప్రస్తుతం రూ. 2, రూ. 2.5, రూ. 1.5 ఇలాగా వాళ్ళకి వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. మనకు వచ్చేటువంటి లాభాలే చాలా తక్కువ. వాళ్ళకి ఆ వడ్డీలకి మళ్ళీ ఆ లాభాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. దీనివల్ల రైతు లాభపడేదానికి కానీ, రైతు తన యొక్క కుటుంబాన్ని బాగా చూసుకునేదానికి కానీ ఎక్కువ అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదన్నా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలన్నా, పశువులు తీసుకోవాలన్నా, లేకుంటే వ్యవసాయం చేయాలన్నా, ఈ విధంగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే దానికంటే కూడా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్కి మీకు లోన్స్ వస్తాయి. కాబట్టి మీరు కూడా లాభపడేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ప్రధానమంత్రి ముద్రా యోజన అలీడ్ అగ్రి. ప్రధానమంత్రి ముద్రా యోజన ఓన్లీ అగ్రికల్చర్కే సంబంధించి కాకుండా ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా వాళ్ళైతే లోన్స్ ఇస్తున్నారు. ఇది పర్టికులర్గా ప్రధానమంత్రి ముద్రా యోజన అలీడ్ అగ్రి. అంటే వ్యవసాయానికి సంబంధించి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద లోన్స్ ఇస్తూ ఉన్నారు. దీన్ని నేను చేయడానికి గల కారణం జస్ట్ మీకు ఇక్కడ టెక్స్ట్ చూసి చేయడం కాదు. నేను ఆల్రెడీ దీని ద్వారా 3,40,000 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లోన్ తీసుకో ఉన్నాను. నేను లబ్ధి పొందాను. కాబట్టి మీరు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ విధంగా లోన్ పొందేదానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నా. దీని గురించి తెలుసుకుందాం పూర్తిగా. పర్పస్ ఏంటంటే, ముఖ్యంగా ఈ పథకం యొక్క పర్పస్ ప్రధానంగా రైతులు కానీ, అలాగే వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించి ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారికి పెట్టుబడి సాయం కింద లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ మీకు 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఈ పథకం ద్వారా లోన్స్ అయితే పొందేదానికి అవకాశం ఉందండి. పర్పస్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ జనరేట్ ఇన్కమ్ ఫర్ లైవ్లీహుడ్ టు ఎన్హాన్స్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజల యొక్క జీవనాధార స్థాయిని పెంచడం కోసంగా ప్రజలు వారు మరలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇన్కమ్ని జనరేట్ చేసే విధంగా చేయడం కోసంగా దీన్నైతే తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఫీచర్స్, దీని యొక్క లక్షణాలు ప్రధానంగా మనం చూసినట్లయితే టైప్ ఆఫ్ ఫెసిలిటీ. ఏ విధంగా దీని ద్వారా లోన్ అందిస్తూ ఉన్నారు. లోన్ లిమిట్ అప్ టు రూపీస్ 1 lakh. 1 లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తారు. ఇది సంవత్సరానికి మరలా రెన్యూ చేసుకునే విధంగా ఉంటుంది. సంవత్సరంలో ఈ 1 లక్ష రూపాయలు కట్టేసి మరలా నెక్స్ట్ సెకండ్ ఇయర్ మరలా రెన్యూ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకం. ది లోన్ లిమిట్ బియాండ్ 1 lakh. 1 లక్ష కంటే ఎక్కువ తీసుకోవచ్చు. 1 లక్ష కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు 60 months 60 నెలలు లేదా 5 సంవత్సరాలు దానికి టైం అనేది ఉంటుందండి. 60 నెలలు లేదా 5 సంవత్సరాలు టైం అనేది ఉంటుంది. అంటే క్వాంటమ్ ఆఫ్ లోన్. ఈ లోన్కి వచ్చేసరికి ఏ విధంగా, దేని ప్రకారం ప్రధానంగా లోన్ ఇస్తారంటే, మీరు ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన అలీడ్ అగ్రి కింద లోన్ తీసుకోవాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఆ డైరీ ఫామ్ కోసంగా లోన్ కావాలనుకున్నారు. దానికి సంబంధించి ఓవరాల్ ఆ డైరీ ఫామ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నారు, ఆ డైరీ ఫామ్కి సంబంధించి ఎన్ని ఎకరాల్లో మీరు గడ్డి వేస్తున్నారు, దానికి కావాల్సింది.
సో ఇలాంటి అన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. సో కాబట్టి ఓవరాల్గా మీరు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు, సో అలాగే దాంట్లో మార్జిన్ ఎంత, సో దాని ప్రకారం తీసుకొని సో ఆ రెండింటి ఆధారంగా వాళ్ళు బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ప్రాజెక్ట్ కాస్ట్లో నుంచి లెస్ మార్జిన్ తీసేసి సో రిమైనింగ్ అమౌంట్కి లోన్ అనేది ఇస్తారు. సో మార్జిన్ వచ్చేసి 50,000 రూపాయల వరకు అనుకోండి. సో నిల్ మార్జిన్ అనేది ఉంటుంది. సో అయితే 50,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు అయితే ఒక 10% మార్జిన్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 10 lakhs వరకు కూడా మీరు దీంట్లో లోన్ పొందవచ్చు. అండ్ మోరటోరియం విషయానికి వస్తే సో 12 months మ్యాక్సిమం పీరియడ్ దీనికి మోరటోరియం అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఇబ్బంది అయ్యి ఆ అమౌంట్ మరలా పే చేయలేకపోయినట్లయితే ఒక 12 నెలల వరకు కూడా ఆ అమౌంట్ని హోల్డ్ చేసుకొని 12 నెలలు కట్టకుండా తర్వాత నుంచి మళ్ళీ కట్టుకునే విధంగా కూడా అవకాశం అయితే దీంట్లో ఉంది. అలాగే సెక్యూరిటీ వచ్చేసరికి ప్రైమరీ సెక్యూరిటీ ప్రధానంగా ఈ బ్యాంక్ లోన్ మీకు ఇవ్వాలంటే సో ఒకటి మీరు డైరీ ఫామ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఉంటే, మీ దగ్గర ఆల్రెడీ పశువులు ఉంటే సో ఆ పశువుల్ని తీసుకొని సో ఆ పశువుల ప్రకారంగా ఆ పశువుల మీద మీకు లోన్ ఇస్తారు. లేదా మీరు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇది డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ ఇవి స్టార్ట్ చేసేసారు. సో అవి చేసేసి సో మీరు గడ్డి కూడా మీకు ఒక 5 ఎకరాల్లో కానీ 10 ఎకరాల్లో కానీ గడ్డి వేసుకున్నారు. సో అప్పుడు ఓవరాల్గా అవి చూపించాలి ఆ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మీరు షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి పొలం సర్వే నెంబర్ ఇవి మీ పేరు మీద ఉన్నట్లుగా, అలాగే మీరు గడ్డి వేసుకున్నటువంటి పొలం మీ పేరు మీద ఉన్నట్టు వాటికి సంబంధించినటువంటి 1B కానీ పాస్బుక్ కానీ సో ఇవి చూపించాలి. సో వాటి ప్రకారంగా మీకైతే ఇక్కడ లోన్ ఇస్తారు. అండ్ కొలాటరల్ మీకు హామీదారు అయితే దీనికి అవసరం లేదండి. సో కాబట్టి మీకు పూచీకత్తు అవసరం లేదు. సో అంటే నేను ఈ పర్సన్ లోన్ కట్టకపోతే నేను బాధ్యత తీసుకుంటాను అని మీ తరపున ఎవరైనా వచ్చి పూచీకత్తు వీరికి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. 10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా మీకైతే ఈ పథకం ద్వారా లోన్లు ఇస్తారు. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ దీంట్లో అప్లికబుల్ కాదు. అంటే దీని కింద మీకు ఎంతైతే ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఉంటాయో సో ఇంట్రెస్ట్ మీరు పే చేయాలండి. సో దీంట్లో మీకు ఎలాంటి సబ్సిడీ కూడా రాదు, గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అయితే రాదు. సో అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ లోన్ పొందాలంటే దానికి అర్హతలు ఏంటి? సో ఇండివిజువల్స్ పొందొచ్చండి. సో అంటే మెయిన్గా ఒక రైతు ఇంట్లో ఒక 3-4 పశువులు పెట్టుకొని తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం కోసంగా ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకి కూడా ఈ పథకం ద్వారా ఎస్బీఐ లోన్ ఇస్తుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏదన్నా ఒక పెద్దగా ఇప్పుడు డైరీ ఫామ్ కానీ ఈ విధంగా స్టార్ట్ చేసి సో ఒకరే మీరు స్టార్ట్ చేసి రన్ చేస్తున్నట్లయితే సో వారికి కూడా ఇది ఇస్తారు. సో అలాగే 2-3 రైతులు కలిసి ఈ విధంగా ఏదన్నా ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తున్నా కానీ వారికి కూడా దీని ద్వారా లోన్స్ ఇస్తారు. సో అలాగే ఇన్స్టిట్యూషన్స్కి అండ్ మెయిన్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, స్వయం సహాయక సంఘాల వారికి అండ్ జేఎల్జీస్ ఇవి వచ్చేసి ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాటికి సంబంధించినటువంటి వేరు టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటికి కూడా ఈ పథకం ద్వారా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అయితే లోన్స్ పొందాలంటే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎస్బీఐకి? సో దీనికోసంగా ఫస్ట్ అయితే మీరు ఎస్బీఐ దగ్గరికి వెళ్తే ఈ విధంగా ప్రధానమంత్రి ముద్ర యోజన ఆల్రెడీ అగ్రికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అడిగితే సో వాళ్ళు మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసుకోవాలి. సో తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇవ్వాలి. మీరు ఓటర్ ఐడి కార్డు కానీ లేకుంటే పాన్ కార్డు కానీ లేకుంటే పాస్పోర్ట్ కానీ లేకుంటే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సో ఇలాంటిది ఏదైనా సరే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే మీకు ఈ అమౌంట్ శాంక్షన్ చేసేదానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కొన్ని డాక్యుమెంట్స్ చెప్తుంది. సో అది ఎంత అమౌంట్ శాంక్షన్ అంటే ఇక్కడ 50,000 నుంచి 10 లక్షల వరకు సో అమౌంట్ని బట్టి వాళ్ళు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చెప్తారు. సో ఆ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ పశువులు ఉన్నట్టుగా ఆ పశువులకి చూపించి షెడ్ కానీ అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే మీకు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ పశువులకి గడ్డి వేయడానికి వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సో ఆ ల్యాండ్ పాస్బుక్ జెరాక్స్లు కానీ సో అలాగే వాటికి సంబంధించిన 1B జెరాక్స్లు కానీ సో ఇలాంటివి అడుగుతారండి. సో అవి మీరు వాళ్ళు అడిగినటువంటి దాని ప్రకారంగా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో అయితే మీరు లోన్ తీసుకున్నారు, లోన్ తీసుకున్నాక దానికి ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది? సో దీనికైతే ఒక 11% వరకు ఇంట్రెస్ట్ పడుతుంది. సో 11.5%
వరకు ఇంట్రెస్ట్ పడుతుంది. సో 1 ఇయర్ MCLR ప్లస్ 2.75% రేషియో ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ప్రధానంగా తీసుకుంటున్నారు. సో ప్రాసెసింగ్ ఛార్జెస్ మీరు 50,000 రూపాయల వరకు అయితే ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ లేకుండా లోన్ అయితే ఇస్తున్నారు. 50,000 నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో కనుక మీరు లోన్ తీసుకున్నట్లయితే దానికి 0.35%. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ల్యాక్ లోన్ తీసుకున్నారు. సో 1 ల్యాక్కి 0.35%, అలాగే జిఎస్టీ. సో జిఎస్టీ ఇవి రెండు అప్లై చేసి ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే పడతాయి. సో ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. 0.35% అంటే సో చాలా తక్కువ, అవునా? సో 1 ల్యాక్ అంటే మీరు 1% అంటేనే 1000 రూపీస్. సో కాబట్టి ఇక్కడ మీకు చాలా తక్కువ, 0.35% అంటే సో దాంట్లో కంటే తక్కువ. సో 500 అలాగా ఛార్జెస్ పడతాయి 1 ల్యాక్ అంటే. సో కాబట్టి ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ లోన్ అనేది ఇప్పటికీ ఇస్తూ ఉన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీరు ఈ లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే, మీరు ఆల్రెడీ డైరీ ఫామ్ పెట్టి రన్ చేస్తున్నా కానీ, లేకుంటే మీరు ఇళ్లలో చిన్న రైతులు ఒక 3-4 పశువులు పెట్టుకొని వాళ్ళు వాటిని పోషిస్తూ దాని ద్వారా ఇన్కమ్ తీసుకుంటున్నా, లేకుంటే మీరు కొత్తగా ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలన్నా కూడా సో మీరు దగ్గరలో ఉన్నటువంటి SBI బ్రాంచ్ని కలిసి దీని గురించి ఈ డీటెయిల్స్ అయితే తీసుకొని ఈ విధంగా లోన్ అప్లై చేసుకుంటే చాలా చాలా బాగా మీకు యూజ్ అవుతుంది. సో అండ్ మీరు మంత్లీ పేమెంట్స్ చేసుకోవచ్చు. సో మంత్లీ మీకు ఆ డైరీ ఫామ్ నుంచి సమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి సో తక్కువ అమౌంట్, ఒక 10,000 లేకుంటే 20,000 లోపు వాళ్ళు మీరు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ని బట్టి పెట్టుకొని మీరు కట్టుకుంటే సో ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ కూడా తక్కువ పడుతుంది. సో ఇది చాలా చాలా యూజ్ అయ్యేటువంటి పథకం, ముఖ్యంగా రైతులకి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో తప్పనిసరిగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి, తోటి రైతులకు కూడా షేర్ చేయండి. ఇదైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.